హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సింగపూర్లోని పొంగోల్ బీచ్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి వైజాగ్ బీచ్ లాగా రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. ఇటు సైడు చాలా మంది సైక్లింగ్ కోసం అని వస్తారు. అదేవిధంగా ఇక్కడ కూర్చోనికి కూడా మంచిగా ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి అందరూ వచ్చి భోజనాలు చేయడము, టైం స్పెండ్ చేయడం చేస్తూ ఉంటారు. చెప్పాలంటే ఇది ఒక విజిట్ చేయాల్సిన ప్లేస్ అని చెప్పొచ్చు సింగపూర్లో. ఇప్పుడైతే బీచ్ చూడటానికి అయితే వెళ్ళిపోదాం. మనము బీచ్ చూసేదానికంటే ముందు మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. వీడియో మొత్తం చూసినాక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే వేరొకరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పదండి, ఇప్పుడైతే మనం వెళ్ళి బీచ్ చూసేద్దాం. ఫస్ట్ మనం అయితే ఈ కొండలు దిగాలి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఇదంతా ఇస్తుంది కదా, ముప్పై పడిపోయే అవకాశం ఉంటుంది. సాహసం చేస్తున్నట్టే ఉంది. ఫైనల్లీ మొత్తానికి అయితే దిగేసాము. ఎందుకంటే బీచ్కి అయితే వచ్చేసాం మనము. ఇప్పుడు చూస్తున్నారు కదా, అవి వచ్చేసి మలేషియన్ పోలీస్ బోట్స్. అవి పట్టుకులో బార్డర్ క్రాస్ చేయగానే పోలీసులు వస్తారు కదా, అట్లా వచ్చేస్తారనమాట. నార్మల్గా అయితే ఇక్కడ ఇంత పెద్ద అలలు రావండి, ఎందుకో కానీ అలల అయితే పెరిగినాయి. ఒకవేళ ఏమన్నా పెద్ద పెద్ద షిప్పులు, బోట్లు లాంటివి ఏమైనా కదులుతున్నాయో మరి ఏమో మనకు తెలియదు, కానీ సడన్గా పెద్ద అలలు అయితే వస్తున్నాయి. నార్మల్గా అయితే ఈ సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సముద్రంలో అలలు ఎక్కువ రావు. వచ్చినాయి అంటే ఏదన్నా షిప్పు, పెద్ద షిప్ వస్తున్నట్టే అని చెప్పాను కదా. అదిగోండి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, దాన్ని కంటైనర్ షిప్ అంటారు. అది రావడం వలన ఇలా పెద్ద పెద్ద అలలు అనేవి వస్తున్నాయి. నార్మల్గా అయితే ఇంత పెద్ద అలలు రావు. చాలా అంటే ఒక చెరువులాగా ప్రశాంతంగా ఉంటుంది ఈ సముద్రం. వచ్చేసి కయాకింగ్ బోట్స్ అంటారంట, ఇట్లా అంటారు కదా, ఆ బోట్స్ అనమాట. ఇక్కడ క్లీన్ చేస్తున్నారు. అది చూస్తారు కదా వాటర్, ఆ వాటర్ చక్కగా ఫ్రెష్ లాగా కొట్టి క్లీనింగ్ అయితే చేస్తున్నారు. క్లీనింగ్ చేసి ఆరబెట్టారు బోట్స్. మీరు చూడొచ్చు ఇక్కడ ఆ బోట్స్ నుంచి క్లీనింగ్ చేసి ఆరబెట్టారు. తర్వాత క్లీనింగ్ చేసి ఆరిపోయిన తర్వాత మంచిగా నీట్గా అయిన తర్వాత ఈ వెహికల్లో అయితే పెట్టుకుంటున్నారు. ఈ వెహికల్లో పెట్టుకుని అయితే మళ్ళీ తీసుకెళ్తారు అనమాట. మీకు కనుక సింగపూర్లోని పొంగోల్ బీచ్ నచ్చింది మాకు అంటే కనుక ఒక లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో మీకు ఇక్కడ ప్లేస్ ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.